సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వ పెద్దలందరికీ నమస్కారాలు, ప్రజలందరికీ కూడా నమస్కారాలు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరెస్ మండలం ఏపూరు గ్రామానికి సంబంధించినటువంటి మందాడి మల్లయ్య 10 సంవత్సరాల క్రితం భూమి కొనుక్కొని పట్టా చేసుకోకుండా ఆర్ఓఆర్లో పెట్టినప్పటికీ తహసీల్దార్ గారు పట్టించుకోకుండా వేరే వ్యక్తులకు భూములు అమ్మినటువంటి వ్యక్తులకు పట్టా చేయడం వల్ల సంవత్సరం నుంచి వివాదం చెలరేగుతా ఉంది. ఈ వివాదంలో మందాడి మల్లయ్య పేద రైతు కావడం వల్ల భూములు అమ్మిన వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు అయినందువలన, ధనవంతులైనందువలన వాళ్ళ అధికార దాహముతోని, డబ్బు దాహముతోని మందాడి మల్లయ్యకు భూములు పట్టా కాకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ వెంట ఉండి సమాచార చట్టాన్ని ఆసరగా తీసుకొని మేము ఇప్పటి వరకు సుమారుగా ఎస్ఐ గారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి సుమారుగా 200 లేఖలు ఇచ్చాం, 200 ఫిర్యాదులు ఇచ్చినాం. కానీ భూ సమస్య పరిష్కారం కాకపోగా మందాడి మల్లయ్య మీద అనేక పోలీసులు అనేక అక్రమ కేసులు పెట్టినారు. కానీ తిరుగుబాటు చేసి డబ్బులు తీసుకొని అబద్దాలు ఆడినటువంటి వ్యక్తుల మీద ఒక్క కేసు కూడా చేయలేదు. ఎందుకంటే వారు అధికార పార్టీ, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, అవినీతి డబ్బు అందులో చూడు చేసుకుంది కాబట్టి తన యొక్క భూముల మీద పోకుండా 145 సెక్షన్ సిఆర్పిసి పెట్టారు. సిఆర్పిసి 145 ప్రకారంగా మందాడి మల్లయ్య భూమి మీదకి వెళ్లకపోయినా అమ్మిన వ్యక్తి దౌర్జన్యంగా బలవంతంగా వెళ్లి అందులో ఉన్న సంపద, గడ్డి, చెట్లు, సంపద అమ్ముకుంటున్నాడు. అదేవిధంగా పోలీసు వారు మందాడి మల్లయ్యకు సహకరించకుండా కేవలం భూములు అమ్మినటువంటి అధికార పార్టీ బలం కలిగినటువంటి డబ్బులు ఇచ్చేటువంటి వ్యక్తులకి సహాయం చేస్తూ ఆ మల్లయ్యను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మల్లయ్య ఈ మానసిక ఆవేదనతోని అలసిపోయి తను నిన్న రాత్రి 1వ తారీఖు రాత్రి అంటే 31వ తారీఖు రాత్రి మరణించడం జరిగింది. ఆ సందర్భంగా వారికి కాల్సినటువంటి అన్యాయము, ఈ యొక్క మందాడి మల్లయ్య భూమిని అక్రమ పట్టా చేయడంలో రెవెన్యూ సిబ్బంది యొక్క సహకారం ఎంత ఉంది, వారి పాత్ర ఎంత ఉంది, పోలీసు వారి పాత్ర ఎంత ఉందో మొత్తం కూడా విచారణ చేసి మల్లయ్య కుటుంబానికి న్యాయం చేయాలని ఈరోజు జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున లేఖ తీసుకుని కలెక్టర్ గారికి ఇవ్వడానికి వచ్చాం. కలెక్టర్ గారు అందుబాటులో లేరు. ఏవో మేడం, శ్రీదేవి మేడం గారికి ఇవ్వడం జరిగింది, ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క డిమాండ్ల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ 3 డిమాండ్లు కోరుతా ఉంది. ఒకటి, మందాడి మల్లయ్య భూమి ఏదైతే కొనుక్కొని 10 సంవత్సరాల నుంచి భూమి మీద వ్యవసాయం చేసుకుంటున్నాడో ఒక గుంట కూడా తగ్గకుండా భూమిని మొత్తం కూడా కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలి. 2, మందాడి మల్లయ్య మానసిక వేదన గురై మరణించడానికి కారణమైనటువంటి గడ్డం రామరెడ్డి, గడ్డం కళావతి, గున్న పద్మ అలాగే తప్పుడు కేసులు పెట్టినటువంటి పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలి, కేసులు నమోదు చేయాలి. మల్లయ్య కుటుంబానికి 10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి, 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఈ యొక్క లేఖను కోరుతూ ఈ సమస్యని కలెక్టర్ గారు ప్రత్యేకమైన సమస్యగా పరిగణించి పరిష్కరించాలని లేఖ ఇవ్వడం జరిగింది.